హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వారంతా ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని వెళ్లారు. శ్రీరామనవమి పండుగ ఉందని సొంత ఊళ్లకు బయలుదేరారు. మరో 2 గంటల్లో గమ్యస్థానం చేరిపోయేవారే. అంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దం, మంటలు, పొగ. చేతనైన వాళ్ళు అద్దాలు పగలగొట్టి కిందకు దూకేశారు. ఈలోపే అగ్నికీలలు చుట్టుముట్టాయి. 14 నిండు ప్రాణాలు బుగ్గైపోయాయి. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్కాపురం శివారు రాయవరం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొనడంతో మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 6 మహిళలు, 5 నెలల చిన్నారి కూడా ఉన్నారు. డ్రైవర్ సహా 29 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 14 మందిని ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. వేకువజామున 5 గంటల 40 నిమిషాల సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి 2 లక్షల రూపాయల చొప్పున సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇక రోడ్డుకు ఎడం వైపు వెళ్లాల్సిన బస్సు డ్రైవర్ మూలమలుపు వద్ద నిర్లక్ష్యంగా కుడివైపు వెళ్లి ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టాడు. టిప్పర్ డీజిల్ ట్యాంకు పగిలిపోవడంతో మంటలు రేగి ప్రమాద తీవ్రత పెరిగింది. 28 మంది ఎలాగోలాగా బస్సు అద్దాలు పగలగొట్టి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. పైనుంచి దూకిన వారిలో కొందరికి ఎముకలు విరిగాయి, మరికొందరికి కాళ్ళకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం 14 మందిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. మృతదేహాలను మార్కాపురం మార్చురీకి తరలించారు. ప్రయాణికుల జాబితాను బట్టి మృతులెవరనేది తెలిసింది. గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో DNA పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.